నిర్లక్ష్యం చూపించకుండా సరైన బాత్రూమ్ సదుపాయాలను కల్పించారు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు. 90 రోజుల్లోనే దీన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. 13 నుంచి 16 మధ్య వయసున్న పిల్లలపైన ఆలోచన చేస్తున్నామని, సోషల్ మీడియాతో స్పష్టం జరగకూడదనే తమ ఆలోచన అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు మనం నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం, అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కాకుండా రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీక అని మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్లు అన్నారు. ఇక హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆధ్వర్యంలో చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రంజాన్ పండుగ హిందూ ముస్లింలకు ఐక్యతను ప్రతీకగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాల మతాల వారి అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. అనంతరం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్లు మాట్లాడుతూ దేశంలోనే హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. हैदराबाद सिटी पुलिस की तरफ से आप सबको इस दावत इफ्तार प्रोग्राम में दिल से स्वागत है। आप सबने आप अपनी मैं यहाँ पे हाजिर हूँ, आप कभी भी आ सकते हैं। बहुत बहुत दोस्तों, हैदराबाद एक बड़ा वाइब्रेंट सिटी है। इस शहर में पीस और सेफ्टी मेंटेन। आप यहाँ तफ्सीस लाए, आप सबको रमजान हाजिर हुए थे। मैं आप सब लोगों को रमजान महीने करता हूँ। सबसे पहले मैं दिल से मुबारक देता हूँ। रमजान का महीना हमें सब्र, सेल्फ डिसिप्लिन और जरूरतमंद लोगों की मदद करने के लिए तालीम देते हैं। दिल से मुबारक देता हूँ। रमजान का महीना हमें सब्र, सेल्फ डिसिप्लिन और जरूरतमंद लोगों के వికారాబాద్ జిల్లాలోని పెద్దేములు మండలం మదనంతాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అక్రమంగా డంప్ చేసిన ఇసుకను రెవెన్యూ పోలీసు అధికారులు గుర్తించారు. అక్కడ నిల్వ ఉంచిన సుమారు 8 ట్రాక్టర్ల ఇసుకను అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేసి నిల్వ ఉంచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. రామకుప్పం మండలం బందర్లపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహానికి చెందిన ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ ఆక్రమణదారులపై వెంటనే చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బందార్లపల్లి క్రాస్ నందు 577/7 భూమికి సంబంధించి ఆ భూమి ఎస్సీ ఆశలకు సంబంధించినటువంటి భూమిని కొంతమంది ఆక్రమణకి గురి చేస్తున్నారు. ఈ విషయంపై మా వాళ్ళు తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి
కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా ఇంతవరకు సర్వే చేసి ఈ భూమి దేనికి సంబంధించింది, హాస్టల్కు సంబంధించిందా లేదా అంబేద్కర్ భవనానికి సంబంధించిందా తేల్చాల్సిన అధికారులు ఇంతవరకు నిర్లక్ష్యం వహించడంపై భారతీయ అంబేద్కర్ సేన మరియు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాము. శాసన మండలిలో మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజును మంత్రి అచ్చెన్నాయుడు మతం పేరుతో అవమానించిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నామని కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. ప్రజా సమస్యలు చర్చించాల్సిన వేదికపై కులాలు మతాలను రెచ్చగొడుతూ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు. లడ్డు అంశంపై తమ పార్టీ సభ్యులు మాట్లాడుతుండగా కూటమి నాయకులు అడ్డుపడ్డారని, చివరకు చైర్మన్ పై మతముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు. అంటే మీకు లాల్ ఏమి తెలియదు, జస్ట్ వచ్చింది ఏమన్నా సైలెంట్గా వచ్చింది. అంటే మామూలుగా వాకింగ్ పోతానే ఉంటే నాకు ఎక్కువ వినలేదు, ఫేస్ కనబడి. అంటే మీరు గుర్తుపట్టగలరా ఫోటో కానీ అంత క్లియర్గా చూపించలేదు కదా, ఏంటి ఎక్కింది వెళ్ళిపోయింది. ఎంత ఏజ్ ఉంటుంది? శాసన మండలిలో మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజును మంత్రి అచ్చెన్నాయుడు మతం పేరుతో అవమానించిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నామని కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. ప్రజా సమస్యలు చర్చించాల్సిన వేదికపై కులాలు మతాలను రెచ్చగొడుతూ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు. లడ్డు అంశంపై తమ పార్టీ సభ్యులు మాట్లాడుతుండగా కూటమి నాయకులు అడ్డుపడ్డారని, చివరకు చైర్మన్ పై మతముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు. నిన్న మన రాష్ట్రంలో శాసన మండలిలో సాక్షాత్తు మండలి చైర్మన్ మోషన్ రాజు గారి మీద కులం మతం పేరుతో సాక్షాత్తు ఈ రాష్ట్ర మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్సీలు కులం పేరుతో దూషించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు చట్టసభల్లో కూడా వీళ్ళు అధికార మతంతో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు ఏంది అంటే, వాళ్ళు కల్తీ లడ్డు వ్యవహారం ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ పడిపోతా ఉంది. నెయ్యి వ్యవహారం ప్రతి విషయంలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. వాళ్ళ పార్టీ గ్రాఫ్ పడిపోతా ఉండడంతో ఏమి చేయాలో తెలియక లాస్ట్ కు సాక్షాత్తు మండలి చైర్మన్ గారి మీదే ఎదుగుతాడి తీయడం జరిగింది. అసలు ఇలా ఎందుకు చేస్తా ఉన్నారు ఏందని ఒకసారి వివరాల్లోకి వెళ్తే, హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఫుడ్స్ లో హన్మకొండలోని సుబేదారి ఎక్సైజ్ కాలనీలో తెల్లవారుజామున చైన్ స్నాచర్లో రెచ్చిపోయారు. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న నవ్య అనే మహిళా మెడలోని బంగారు గొలుసును బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లి పరారయ్యారు. ఘటనపై సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగగా కాలనీలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చేపట్టారు. అంటే మీకు లాల్ ఏమి తెలియదు, జస్ట్ వచ్చింది ఏమన్నా సైలెంట్గా వచ్చింది. అంటే మామూలుగా వాకింగ్ పోతానే ఉంటే నాకు ఎక్కువ వినలేదు, ఫేస్ కనబడి.
అంటే మీరు గుర్తుపట్టగలరా ఒకవేళ ఫోటో కానీ అంత క్లియర్గా చూపించారు కదా. ట్రైన్ ఎక్కింది వెళ్ళిపోయింది. ఎంత ఏజ్ ఉంటుంది? 30 అంతే. పక్కగానే బాగా లావు బండి కూడా ఏంది నంబర్ కూడా లేదు. ప్రకాశం జిల్లాలో రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ మహిళా కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దూరు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ మహిళా కార్మికులకు పనిచేసే చోట భద్రత, సరైన సదుపాయాలు కల్పించాలని, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అలాగే వేతనాలు పెంచి పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, బాపట్ల జిల్లా కార్యదర్శి మజూర్, పెనబాక ఆదాము పాల్గొన్నారు. లేకపోతే డ్యూటీ దిగిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయిన దాకా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల పరిష్కారం కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి కొన్ని సౌకర్యాలు కల్పించాలి అనే విషయాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు మన మున్సిపాలిటీలో ఉన్న మహిళలతో దీక్షలు చేస్తున్నాం. రెండవది, పురుషులు స్త్రీలు కలిసి పనిచేసే వింగు మన మున్సిపల్ రంగం. కాబట్టి మహిళలకు కొన్ని సమస్యలు ఉంటాయి. అనేక మంది ఈరోజు పురుషులతో కలిసి ఉన్న తర్వాత లైంగిక వేధింపులు గురి చేసే పరిస్థితి ఉంది. అది కూడా ఒక కమిటీని వేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఈ అన్ని సమస్యల పరిష్కారం కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి కొన్ని సౌకర్యాలు కల్పించాలి అనే విషయాన్ని డిమాండ్ చేస్తూ ఏలూరులో జనసేన పార్టీ 5వ విడత ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్తో కలిసి 27వ డివిజన్ చోదిమెళ్లలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు శిబిరాన్ని పరిశీలించారు. ఇక సభ్యత్వ నమోదులో ఎదురయ్యే సమస్యలను తెలుసుకుని ఉద్యమీ సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు కలిగే ప్రయోజనాలు, నమోదు విధానం గురించి వివరించారు. ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ బెజవాడ నాగభూషణం కుమార్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. సాధకుల యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ రోజున 27వ డివిజన్ సొదిమెల్ల గ్రామంకి వచ్చాం. మరి ఇక్కడ బెజవాడ నాగభూషణం ఆధ్వర్యంలో ఇక్కడ సభ్యత్వ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క అవకాశం ఈ 10వ తారీఖు వరకే. జనసేన పార్టీ కుటుంబంలో జాయిన్ అవ్వండి, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోండి, మీ కుటుంబానికి రక్షణ కల్పించుకోండి. ఎందుకంటే కేవలం 400 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్నట్లయితే ఏదన్నా ప్రమాదం జరిగితే, అనుకోకుండా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి బీమా వస్తుంది, అంగవైకల్యం చెందిన బీమా వస్తుంది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కానీ పార్టీలో పదవులు కానీ ఒక లీడర్గా ఎదగాలన్నా జనసేన పార్టీలో సభ్యులుగా ఉంటే అది సాధ్యపడుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పెను మార్పు కోసం, రాజకీయ పెను మార్పు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనం అందరం కూడా భాగస్వాములమై ఆయన అడుగులో అడుగేసి ముందుకు సాగుదాం. రండి, తొందరగా అందరూ కూడా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం డోలపేట ప్రాంతంలో ప్రజలు, రైతుల సమస్యలను ఏపీ శాసన మండలి సభ్యుడు పాలవలస విక్రాంత్ స్పెషల్ మెన్షన్ ద్వారా ప్రతిపాదించారు. 1848లో అయ్యగారి పాపయ్య పంతులు శ్రీ ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించగా 1941, 44 ఆస్తి రిజిస్టర్లలో భూములు ఆలయం పేరుకు లేకపోవడం బాధాకరమన్నారు. ఇక రైతులు ప్రజలకు తెలియకుండా ఈ భూములపై పట్టాలు ఇచ్చిన విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి డోలపేట లొకాలిటీకి సంబంధించినటువంటి ప్రజలు అలాగే రైతుల తాలూకు సమస్యని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దీంట్లో ముఖ్యంగా బొబ్బిలి ఎస్టేట్ ఉద్యోగంగా పనిచేసినటువంటి అయ్యగారు పాపయ్య పంతులు అనే వ్యక్తి 1848లో డోలపేట అప్పటి చిన్న సీతారాంపురం అగ్రహారం గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించారు.
దీని తదుపరి 1941-44లో ఆస్తి రిజిస్టర్ రూపొందించిన ఈ ఆలయం పేరుతో ఎటువంటి భూములు లేవని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. అయితే 2002-2012 సంవత్సరంలో దేవాదాయ శాఖ తయారు చేసినటువంటి ప్రాపర్టీ రిజిస్టర్లో రైతులు జిరాయితీ భూములు సుమారుగా 207.33 ఎకరాలను ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో వాటి పేరున రెవెన్యూ అధికారులు చట్టవిరుద్ధంగా రెవెన్యూ రికార్డులో నమోదు చేశారు. అయితే అప్పటి రైతుల తాలూకా నిరక్షరాస్యత ఇలిటరసీ కారణంగా కానీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అప్పటి బొబ్బిలి సర్వే సెటిల్మెంట్ అధికారి రైతులు ప్రజలతో ఎటువంటి గ్రామ సభ నిర్వహించకుండా దినపత్రికల్లో అంటే న్యూస్ పేపర్స్లో ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా రైతులు తెలియకుండా అనేక దిద్దుబాటు చేసి చట్టవిరుద్ధంగా ఇందులో కొన్ని భూములను స్వామివారి తాలూకా పేరున పట్టా ఇచ్చారు. నేను ఇప్పుడు మీ ద్వారా కోరేది ఏంటంటే ఏదైతే దేవాదాయ శాఖ రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈ భూములకు రిజిస్ట్రేషన్ నిలిపివేయాలనే సబ్ రిజిస్ట్రార్కు అలాగే ఈ భూములకు సంబంధించినటువంటి కొన్ని రెసిడెన్షియల్ లొకాలిటీస్లో ఇళ్ల నిర్మాణాలకు ప్లాన్ అనుమతులు ఇవ్వవద్దని పురపాలికలకు ఆదేశాలు ఇచ్చారు. అటువంటి పరిస్థితి నుంచి వారికి విముక్తి కలిగించాలని వారికి రిలీఫ్ ఇప్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టిన నగర మేయర్, మున్సిపల్ కమిషనర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నుంచి లాంచింగ్ ప్రోగ్రాంగా ముఖ్య అతిథిగా మనకు ఎమ్మెల్యే గారు నాగేంద్ర రెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా మన మేయర్ మేడం గారు కూడా ఉన్నారు. కలెక్టర్ కమ్ కమిషన్ ఇన్ఛార్జ్ కూడా పార్టిసిపేట్ అవుతారు. అందరికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిసరాల పరిశుభ్రతే కాకుండా ప్లస్ మన ఆఫీస్ ప్రిన్సిపల్స్లో ఉన్న ఫైల్స్ కావచ్చు, ఈవేస్ కావచ్చు అన్నీ కూడా క్లియర్ చేసుకొని మొత్తం ప్రగతి పరంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ 19 days ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఆల్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక 1 week 10 days కార్యక్రమాలు ఇచ్చారు. ముందుగా మనకు కార్పొరేషన్కి 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నుంచి లాంచింగ్ ప్రోగ్రాంగా ముఖ్య అతిథిగా మనకు ఎమ్మెల్యే గారు నాగేంద్ర రెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా మన మేయర్ మేడం గారు కూడా ఉన్నారు. కలెక్టర్ కమ్ కమిషన్ ఇన్ఛార్జ్ కూడా పార్టిసిపేట్ అవుతారు. అందరికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిసరాల పరిశుభ్రత. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో పాలాధార పంచదార వద్ద మార్చి 8న ఉదయం 10 గంటలకు శ్రీ శారదాంబ సహిత ఆదిశంకరాచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠ జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి కార్యక్రమంలోచే ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మార్చి 6 నుంచి 8 వరకు యాగశాలలో పూజలు, హోమాలు, ఆదివాసం, పూర్ణాహుతి వంటి వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. ओम गम गणपतये नमः गम गणपतये नमः वस्त्रयुक्तं समर्पयामि गम गणपतये नमः पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि स्नानानन्तरं आचमनीयं समर्पयामि पुत्रार्थं पुष्पाणि समर्पयामि पूर्णयज्ञं समर्पयामि
మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీసీల హక్కుల సాధన, ఆత్మగౌరవం కాపాడే లక్ష్యంతో పార్టీ పనిచేస్తుందని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతుందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టంపై నిర్లక్ష్యం వహిస్తున్నట్లుగా విమర్శిస్తూ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కనిగిరి నియోజకవర్గంలో బీసీవై పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని, బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కనిగిరిలో మిత్రులు దాసరి మల్లికార్జున గారు నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాలు ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేయడం జరిగింది. అదేవిధంగా బీసీవై పార్టీకి సంబంధించి నాయకులు కార్యకర్తలతోటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న నంద్యాల జిల్లా పర్యటన ముగించుకొని ఈరోజు కనిగిరిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు పార్టీ అభివృద్ధికి సంబంధించి చర్చించడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాము, ఇంకా పూర్తిగా ఎండాకాలం మొదలవ్వక ముందే కనిగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా క్లిష్టంగా ఉంది. ప్రభుత్వం దీని పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక నాయకులు చెప్తున్నారు. దాంతోపాటు ఈ ప్రాంతానికి సంబంధించి, జిల్లాకు సంబంధించి గత అనేక సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజల యొక్క కళ ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో, ఈ ప్రాంత వాసులందరూ కూడా దైవంగా భావించే, అన్ని వర్గాలు దైవంగా భావించే కాటమరాజు గారి జిల్లాగా ఈ జిల్లాని పేరు పెట్టాలని చెప్పి, కాటమరాజు జిల్లాగా ప్రకటించాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద స్పందించడం లేదు. ఇప్పటికైనా మార్కాపురం జిల్లాని కాటమరాజు జిల్లాగా ప్రకటించాలని చెప్పి. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో చైత్రమాసంలో పౌర్ణమి తరువాత బ్రహ్మరాంబాదేవి అమ్మవారి కుంభోత్సవం ఏప్రిల్ 7న జరగనుంది. ఈ కుంభోత్సవంలో సాత్విక బలి, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు సమర్పించడం సాంప్రదాయం. ఇక శుక్రవారం రోజు కూడా అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలపై పసుపు, కుంకుమతో పూజాధికాలు జరిపి తర్వాత అమ్మవారికి సమర్పిస్తారు. ఏపీలో 2024లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక పర్యాటక శాఖ మంత్రి కందల దుర్గేష్ బాధ్యతలు చేపట్టి ఇక రాష్ట్రంలో అనేక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. క్రమంలోనే అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తుందని అసెంబ్లీలో వెల్లడించారు. ప్రస్తుతం డిస్నీ ల్యాండ్ వంటి భారీ థీమ్ పార్కులు ప్రపంచ వ్యాప్తంగా కేవలం మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మన రాష్ట్రంలో కూడా అటువంటి వస్తువుల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు. పర్యవసానంగా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇలాంటి థీమ్ పార్కుల్ని నిర్వహిస్తున్నటువంటి ఇమేజికా అనేటువంటి సంస్థ, వండర్లా అనేటువంటి మరో సంస్థతోటి మేము చర్చలు జరుపుతున్నాం అధ్యక్ష. పర్యాటక శాఖ ఈ కంపెనీలు తిరుపతి, విశాఖపట్నం ప్రాజెక్టులను చేపట్టడానికి ఆసక్తి చూపించాయి అధ్యక్ష. అయితే దీని నేపథ్యాన్ని కొంత మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ప్రధానంగా ఈ డిస్నీ ల్యాండ్ లాంటి ప్రాజెక్టులు చాలా ఎక్కువ పెట్టుబడి అవసరమైనటువంటి ప్రాజెక్టులు అధ్యక్ష. $1 బిలియన్ మేర అత్యంత భారీ ప్రైవేట్ పెట్టుబడులు అవసరం అవుతాయి అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి థీమ్ పార్కులు ఎప్పుడు కూడా ప్రైవేట్ కంపెనీలే టేకప్ చేసినాయి అధ్యక్ష. ప్రభుత్వాలు కేవలం భూమి ఇవ్వటం కానీ, లేకపోతే ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానీ, సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయడం కానీ ప్రభుత్వాలు చేస్తాయి. కానీ పెట్టుబడులు మాత్రం ప్రైవేట్ రంగంలోనే. ఇందాక గౌరవ సభ్యులు చెప్పిన విధంగా పీపీపీ మోడల్లో చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అధ్యక్ష. దాని ప్రకారమే 2024-29 మన పర్యాటక విధానం ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎలాంటి ప్రాజెక్టులు కానీ, 5 స్టార్ హోటల్స్ కానీ, ఇతరత్ర పర్యాటక రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి
ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం అనేక రాయితీలు ప్రకటించింది అధ్యక్ష. అందులో ప్రధానంగా 40 కోట్ల వరకు 5% నుంచి 10% వరకు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కానీ కేస్ బై కేస్ ఆలోచించి వాళ్ళకి చాలా సపోర్ట్ ఇవ్వటం, అదేవిధంగా పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల పరిశ్రమలకు ఏ రకమైనటువంటి రాయితీలు వస్తాయో. వైసీపీ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం 9 లక్షల కోట్ల మేర అప్పులు మాపై ఉంచి వెళ్లిందన్నారు. ఇక 35,000 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారని వివరించారు. తాము 25,000 కోట్ల బిల్లులు చెల్లించామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల 1,000 కోట్ల నిధులు నిరుపయోగమయ్యాయని పవన్ అన్నారు. ఈ ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉంటే గత ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన ప్రభుత్వం. ఒకసారి ఎట్లా చెప్పాలి బడ్జెట్ మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు ప్రజెంట్ చేయడానికి అధ్యక్ష. మనకు వాళ్ళు వదిలేసి వెళ్ళింది 9.74 లక్షల కోట్ల అప్పులు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం 20 నెలలు పాలన సాధించింది ఏంటని చెప్పడానికి ఉదాహరణకి అంటే ఎలా ఉన్నారంటే వీళ్ళు 2014-19 మధ్య చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం ఇష్టానుసారం రద్దు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాలో లోటుపాట్లు వచ్చాయి. దీనికోసం విద్యుత్ కొనుగోళ్ల పేరిట అధిక ధర చెల్లించే బాధ్యత లేని ఆ వ్యక్తులకి చేసిన కొనుగోళ్ల కారణంగా డిస్కమ్స్కి 12,250 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ 5 ఏళ్ల అసమర్థ విధానాల కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు దాదాపు 1.29 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఈ భారాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో మళ్ళీ ప్రజల మీదనే మోపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాన్ని రద్దు చేసి ట్రూ అప్ ఛార్జీని పూర్తిగా ఎత్తివేయడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ పేరిట ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించినారు. అలాగే వాళ్ళు చేసిన అప్పుల వల్ల, వాళ్ళ నిర్లక్ష్య అసమర్థ పాలన వల్ల, ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి నెట్టవేయబడి ఇవేదో రుజువుల్లో చేయకుండా విమర్శ కాదు అధ్యక్ష. ఇది మనం శ్వేతపత్రంలో ఉన్న వివరాల ప్రకారం, మన జూలై 24 శ్వేతపత్రం ఉన్న వివరాల ప్రకారం వెళ్ళిపోయిన పాలకులు దాదాపు 9,74,000 కోట్ల అప్పులు మన మీద వేసి వెళ్ళారు. అందులో వివిధ శాఖల పరిధిలో పనులు చేయించుకుని కాంట్రాక్టర్స్కి, వెండర్స్కి వాళ్ళు చెల్లించకుండా వదిలి వెళ్ళిన అప్పులే 1,35,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి తిరిగి చెల్లించగలిగాం అధ్యక్ష. ఈ దూరదృష్టి, నేలకొండపల్లి వద్ద రోడ్డు 6 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తమ గ్రామానికి కొండపల్లి శివారులో కారును ఓవర్టేక్ కొన్నాయి. దీంతో బైక్ పై ఉన్న 6 విద్యార్థులు గాయస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ విద్యార్థులు చికిత్స 8లో తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. శుక్రవారం జాన్వీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటి మహేశ్వరితో కలిసి స్వామివారిని దర్శించుకోవడం విశేషం. దర్శన అనంతరం పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
टेंपल फोटो మేడం ఇటు వచ్చారా టెంపుల్ ఫోటో మేడం టెంపుల్ వచ్చేది మేడం టెంపుల్ ఫోటో తీసుకుంటాం भैया लेफ्ट साइड प्लीज थैंक यू ना साइड बी केयरफुल ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ప్రభుత్వ యంత్రాంగం